నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. పాత ధామరాజపల్లి నుంచి మల్లాపూర్ వెళ్లే మార్గంలో జరిగిన ఓ ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. రోడ్డుపై పరుగులు పెడుతున్న ఇసుక ట్రాక్టర్లు సామాన్యుల ప్రాణాలకు ఎలా మృత్యుపాశాలుగా మారుతున్నాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. పాత ధామరాజపల్లి మల్లాపూర్ రోడ్డుపై ఉన్న కోళ్ల ఫారం వద్ద నిన్న జరిగిన ప్రమాదం అక్కడి ప్రజలను ఉలిక్కి పడేలా చేసింది. వేగంగా దూసుకొచ్చిన ఇసుక ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న బైక్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ డ్రైవర్ గంగారం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృత్యువాత పడ్డ గంగారం సామాన్యుడు కాదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో సేవలందిస్తున్న ఒక ఉద్యోగి. కుటుంబానికి ఆసరగా నిలవాల్సిన వ్యక్తి విధి నిర్వహణలో భాగంగా నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. కేవలం 2 రోజుల క్రితమే బాల్గొండలోని రిగ్గులు వేసే పనుల కోసం వెళ్లి అక్కడి బాధ్యతలు ముగించి తిరిగి వస్తుండగా మృత్యువు ఇలా ట్రాక్టర్ రూపంలో ఎదురవుతుందని ఆయన ఊహించి ఉండరు. ఇప్పుడు అందరిని వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే, ఈ ఇసుక ట్రాక్టర్ల ఆగడాలకు అదుపు లేదా? రోడ్లపై ఇష్టానుసారంగా వేగంతో దూసుకుపోతున్న ఈ ట్రాక్టర్ల వల్ల ఎన్ని ప్రాణాలు గాలిలో కలవాలి? ప్రభుత్వం అధికారులు ఇప్పటికైనా స్పందించి నిబంధనలు అతిక్రమిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటారా, లేక ఇలాగే రోడ్లపై చావులు కొనసాగుతాయా? గంగారం కుటుంబం ఇప్పుడు కన్నీరు మున్నీరవుతుంది. ఆ కుటుంబానికి ఎవరు భరోసా ఇస్తారు? ఇసుక మాఫియా మత్తులో వాహన చోదకులు చేసే తప్పులకు ఇలాంటి అమాయక ప్రాణాలు బలి కావాల్సిందేనా? ఈ ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. స్టే ట్యూన్ టు న్యూస్ 9 టీవీ తెలుగు.